क्या बोलते हैं, मतलब शरीर आपका विपरीत हो गया है ना, वो आपको पहचानना भूल गया। वो लोग कर दिया, बोला हम नहीं जानते हैं कौन है, नहीं जानते, पहचानना भूल गया। तो वहां पे जब यहाँ पे ग्लूकोज बना, इंसुलिन बना, जब यहां नहीं जाएगा तो जो ग्लूकोज बना था वो किधर जाएगा। ग्लूकोज बन गया, इंसुलिन बन गया, उसको सेल में जाना था, दरवाजा बंद हो गया, अब वो खुलेगा नहीं, किधर जाएगा, शरीर में रह जाएगा। सबसे पहले तो ब्लड में चल जाएगा। कहाँ चल जाएगा, ब्लड में। तो ब्लड का शुगर क्या हो जाएगा, बढ़ जाएगा। फिर कहाँ जाएगा, जहां जहां जगह, घुटने में जगह है तो वहां चल जाएगा, तो घुटने का दर्द। आंख में यहाँ चल जाएगा तो आंख में दर्द। वो जहां जहां चल जाएगा वहां वहां की बीमारी चालू हो जाएगा। तो शुगर क्यों बढ़ा, बार बार खाना खाने से। शुगर क्यों बढ़ा, बार बार खाना खाने से। बार बार खाने से क्यों बढ़ा, क्योंकि बार बार खाने से ग्लूकोज बनता है और उसको बार बार शरीर के सेल में नहीं जाएगा तो ब्लड में बढ़ जाएगा। तो इसीलिए पहले के लोग को शुगर क्यों नहीं होता था। पहले के लोग क्या करते थे, सुबह निकलते थे गांव में, काम करते थे, 10-11 बजे खाना खाते थे और शाम होते ही खा पी के सो जाते थे। पहले लोग कुछ ना 2 बार खाना खाते थे, 2 बार। एक बार सुबह में काम उम करके 10-11 बजे खा लेते थे और शाम में खा के सो जाते थे। अब लोग कितना बार खा रहे हैं, 4 बार 5 बार। तो बार बार खाने से बार बार ग्लूकोज बनेगा और बार बार ग्लूकोज बनने से ब्लड में शुगर बढ़ जाएगा। एक बार నాలుగు కారణాలు చెప్పారు కదా, 4 కారణాలు. ఆ 4 కారణాల్లో ఒక కారణం ఏంటి అంటే బార్ బార్ ఖానా అంటే మాటి మాటికి తినడం. అంటే ఒక్కొక్క మనం తింటా ఉంటాం కదా, అంటే 3 పూటలు మామూలుగా అయితే 3 పూటలు తింటా ఉంటారు. 3 పూటలు తిన్నా కానీ మళ్ళీ మనం ఏం చేస్తాం, ఏదైనా స్నాక్స్ వచ్చినాయి అనుకోండి, బయటికి వెళ్ళాము, సమోసాలు, టీయో, టిఫినో ఏదో ఒకటి తింటా ఉంటాం. ఇట్లా తినడం వల్ల ఏమవుతుంది అంటే, ఇక్కడ సార్ మనకు ఫిగర్ వేసి పెట్టారు. ఇక్కడ మనకు మనం ఏదైతే ఆహారం తింటామో, ఆహారం తిన్నప్పుడు గ్లూకోజ్ తయారవుద్ది. ఆ గ్లూకోజ్ తయారవుద్ది. ఆ గ్లూకోజ్ నుంచే ఇన్సులిన్ అనేది వస్తుంది మనకు. ఆ గ్లూకోజ్ ఇన్సులిన్ కలిసి మనకు సెల్లోకి ఎంటర్ అన్నట్టు. సెల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒకటి ఉంటుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏం చేస్తుందంటే, ఏదైతే మనం తిన్న ఆహారం నుంచి వెళ్ళి గ్లూకోజ్ ఇన్సులిన్ మనకు సెల్లోకి వెళ్ళాలో, ఆ సెల్లోకి వెళ్ళే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏం చేస్తుందంటే అక్కడ లాక్ అయిపోతుంది అన్నట్టు. అంటే మనం తిన్నప్పుడు ఏదైతే ఆహారం నుంచి గ్లూకోజ్ వస్తుందో, గ్లూకోజ్ మనం ఎన్నిసార్లు తినాలో అన్నిసార్లు తింటేనే మనకు అది మన సెల్ అనేది గ్రహిస్తుంది. మనం మాటికి తినడం వల్ల ఏమవుతుందంటే, మాటికి ఇది ఇంత సార్ చెప్పారు, ఏదైనా పిల్లలు ఇంటికి వచ్చి మనం ఇంట్లో కాలింగ్ బెల్ ఉంటుంది, ఆ కాలింగ్ బెల్ ఇట్లా మనం కొడితే మనం పోయి డోర్ ఓపెన్ చేసి సార్ వచ్చి చూసారు కదా, అట్లా చూసి ఎవరు లేరు అనేసి అనుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ సెకండ్ టైం వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతా ఉంటారు. అట్లా ఏమవుతుంది అంటే 4-5 సార్ల తర్వాత అక్కడ ఎవరైనా వచ్చింది బెల్ కొట్టినా సరే మనం పోయి ఓపెన్ చేయం. అట్లనే ఇక్కడ ఏమవుతుంది అంటే, మాటికి తింటా ఉంటే ఇక్కడ ఏమవుతుంది, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వడం ద్వారా ఇక్కడ ఆ సెల్ అనేది, ఆ లాక్ ఏదైతే ఉందో ఆ లాక్ అనేది పనిచేయడం ఆపేయడం ద్వారా ఏమవుతుంది, అక్కడ ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం వల్ల అక్కడ ఏదైతే గ్లూకోజ్ అనేది తయారవుతుందో, ఆ గ్లూకోజ్ అనేది ఏమవుతుంది అంటే మన బాడీలో కలిసిపోతుంది, బాడీలో బ్లడ్లో కలిసిపోతుంది. ఎప్పుడైతే ఆ బ్లడ్లో కలిసిపోతుందో అప్పుడు మనకు షుగర్ అనేది డిటెక్ట్ అనేది అవడం జరుగుతుంది. బ్లడ్లో కలుస్తుంది. తర్వాత మనకు ఏదైతే మనకు ఇది గ్లూకోజ్ ఏదైతే ఎక్స్ట్రా గ్లూకోజ్ ఉందో అంతా కూడా మన బాడీలో స్ప్రెడ్ అయిపోతుంది. ఎక్కడెక్కడ జామ్ అవ్వాలి అక్కడ జామ్ అయిపోతుంది. అవ్వడం ద్వారా ఏమవుతుందంటే, మోకాళ్ళలో జామ్ అయింది అనుకోండి, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అంటారు. అదే హెడ్ ఎక్కువ వస్తుంది అనుకోండి, హెడ్ ఎక్కువ అని అంటారు. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ రావడానికి ఏమవుతుంది అంటే ఏంటంటే కారణం ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లే ఆ రకరకాల ప్రాబ్లం వస్తుంది. ఇది మనం తినేది ఇంతకుముందు మన పూర్వీకులు ఎవరు కూడా 4-5 పూటలు తినకపోయేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు 2 పూటలే, అంటే పొద్దున 11 గంటలకి 10 గంటలకి అట్లా తినేవాళ్ళు. మరి రాత్రి సాయంత్రం కాలం తినేసి పడుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కాకుండా ఉండేది. ఆ
అక్కడ వాళ్ళు స్నాక్స్ చిప్స్ అలాంటి కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఏం తీసుకోకుండా ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఇన్సులిన్ అనేది రెసిస్టెన్స్ కాకపోవడం వల్ల వాళ్ళకి షుగర్ అనేది డిటెక్ట్ అవ్వకపోయేది. మనం ఎప్పటి నుంచి అయితే ఎప్పుడు మాటికి తినడం స్టార్ట్ చేసామో అప్పటి నుంచి వెళ్ళి మనకు ఈ షుగర్ అనేది రావడం స్టార్ట్ అయింది. ఇది మెయిన్ కారణం. మనం ఎప్పుడైతే మాటి తినడం బంద్ చేసేస్తామో అప్పుడు మనకు ఫస్ట్ కారణం అనేది ఇది సార్ చెప్పారు సార్. तो शुगर जिसको है उसका कारण पहला क्या है? बार बार खाना खाना। तो हमें बार बार खाना ना खा करके क्या करना है? आज के बाद शुगर को ऐसे ही ठीक करना है अगर, तो आपको नियम है। हम लोग का कहा जाता है कि शुगर ठीक करना है ना, तो सुबह खाइए राजा की तरह। कैसा खाना है? राजा। अगर शुगर ठीक करना है तो कैसा खाना है? सुबह राजा की तरह। दोपहर में खाना है राजकुमार की तरह, और रात में खाना है भिखारी की तरह। मतलब हाँ एक बार बता సార్ చెప్పారు కదా, ఉప్పుగా తినడం కాకుండా ఎట్లా తినాలి అంటే, ఉప్పుగా తినడం కాకుండా మనం ఎలా తినాలంటే మనం మార్నింగ్ అవర్స్లో తినేది ఒక రాజులాగా తినాలన్నాడు. అంటే పంచభోగ పరమాన్నాలు అన్నీ ఉంటాయి కదా, అన్నీ పెట్టుకొని తినండి. మధ్యాహ్నం ఏమో ఒక మామూలుగా రాజు सुबह में राजा की तरह, दोपहर में राजकुमार की तरह, और रात में भिखारी की तरह। भिखारी मतलब कि रात में अगर खाना नहीं भी खाएंगे तो चल जाएगा, मतलब मिला तो भी ठीक, नहीं मिला तो भी ठीक। खाना खाना है 7 बजे तक, और 7 बजे के बाद नहीं खाना अगर शुगर ठीक करना है। क्यों? क्योंकि हम जब आजकल हम लोग क्या कर उल्टा कर रहे हैं। रात में सुबह में हम लोग खाते ही नहीं। हम लोग सुबह में कैसा खाते? ब्रेकफास्ट। खाना था जम के खाए कैसा? ब्रेकफास्ट। और दोपहर में पूरा जम के खा लेते, और रात में पूरा ठूस के जितना बचा कुचा है सब खा लेते। मतलब हम अपने खाने के सिस्टम को ही बदल दिए। हमें खाना था सुबह राजा की तरह, दोपहर में राजकुमार की तरह, रात में भिखारी तरह। हम क्या खाए? उल्टा। हम क्या कर रहे हैं? उल्टा। सुबह खाए, हाँ सुबह वाला रात में खा रहे हम ब्रेकफास्ट, फिर दोपहर में जाता और रात में पूरा जाता। इसीलिए हमारे क्या है ना, पाचन क्रिया गड़बड़ हो गई। हमारे पास ये जो लीवर है ना, ये खाना को पचाता है। ये सूर्य ढलते ही खाना नहीं पचता। सूर्य जो है ना, ढलते ही खाना नहीं पचता, और जब खाना नहीं पचता है तो सड़ के क्या बन जाता है? कोलेस्ट्रॉल। क्या बन जाता है? कोलेस्ट्रॉल। उसी से हमारे जो है ना पेट क्रिया गड़बड़ होती है, और शुगर बीपी बढ़ने के चांसेस बढ़ जाते हैं। మనం రాత్రి అంటే తినేది ఎలా తింటున్నామంటే మనము అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ అనేసి లైట్గా తింటున్నాము, రాత్రి బాగా కడుపు నిండా తింటున్నాము. అది కూడా రాత్రి చాలా టైం తర్వాత తినడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఏదైతే ఎక్స్ట్రా మనం తింటున్నామో అంతా కూడా ఫ్యాట్ లాగా జామ్ అయిపోయి మనకు ఈ షుగర్ అనేది రావడం మొదలవుతుంది. కాబట్టి తినే పద్ధతిలో మనం పొద్దున బ్రేక్ఫాస్ట్ అంటే సార్ ఇంతకుముందు చెప్పారు కదా, రాజులాగా రాజకుమారులాగా రాత్రి పూట ఒక పిచ్చగాడిలాగా తినాలి. అంటే ఉంటే తినాలి, లేకపోతే అట్లా పడుకోవాలి, కొంచెం తినాలన్నట్టు అర్థం. అట్లా ఎప్పుడైతే మనం తింటామో అప్పుడు మన షుగర్ని నార్మల్గానే నియంత్రించుకోవచ్చు, నార్మల్గానే కంట్రోల్ తీసుకోవచ్చు అని స్టార్ట్ చెప్తున్నారు. तो ये शुगर इस बढ़ने का पहला कारण। दूसरा कारण है हमारा फिजिकल एक्टिविटी, शारीरिक व्यायाम जिसको बोलते हैं, शारीरिक व्यायाम, फिजिकल एक्टिविटी। मतलब हम जो है शुगर बढ़ रहा है उसका कारण क्या है? फिजिकल एक्टिविटी। जैसे हम जब काम करते हैं, जब हमारे शरीर से व्यायाम होता है तो हमारे शरीर में जहाँ जहाँ शुगर, जैसे यहाँ शुगर जाम हो गया है, जब फिजिकल एक्टिविटी करेंगे तो यहाँ जो शुगर बढ़ा है वो पसीने से शुगर निकल जाएगा और शुगर बाहर निकल जाएगा। यानी शुगर अगर है और अगर हम फिजिकल एक्टिविटी करेंगे तो शुगर जो है ना वो बाहर निकल जाता है, हमारा पसीने से बाहर निकल जाता है, बॉडी का डिटॉक्स हो जाता है। दूसरी बात, जैसे एक खाली पैर जमीन में ऐसे नहीं, ये इसमें नहीं, जमीन में मिट्टी में जब चलते हैं तो जमीन में अर्थिंग है, जमीन से अर्थिंग मिलता है। जैसे आप ट्रांसफार्मर लगा दीजिए,
और उसमें अर्थिंग नहीं डाले तो जलेगा नहीं, कितना भी बड़ा ट्रांसफार्मर लगा दे, है ना, लेकिन वो जलेगा नहीं। उसी तरह एक इंसान तब दौड़ेगा जब उसको बॉडी से अर्थिंग मिलता रहेगा। उसके लिए खाली पैर चलना पड़ेगा सुबह सुबह। अगर उसको कमर दर्द है, घुटना दर्द है, कमर में, कहीं में, बॉडी में, जब जमीन में पांव पड़ती है तो बॉडी से अर्थिंग मिलता है। इसीलिए पूर्वज के लोग मिट्टी के घर बना करके उसमें मिट्टी की सुराही से पानी पीते थे, मिट्टी के बर्तन में पानी रखते थे। ये सारे मिट्टी वाले जो था ना, उसकी वजह से ही था, क्योंकि मिट्टी में 18 मेडिसिन है। तो मिट्टी में जब हमारा पांव पड़ता है तो उसमें बॉडी को क्या मिलता है? अर्थिंग। और हम मिट्टी में रह के जब फिजिकल एक्टिविटी करते हैं तो अर्थिंग और फिजिकल एक्टिविटी से हमारे बॉडी में जो शुगर है वो निकल जाता है। अब हम लोग का शुगर क्यों बढ़ रहा है? क्योंकि आजकल भाग दौड़ की जिंदगी में हम काम से परेशान और फिजिकल एक्टिविटी बंद हो गई। हम फिजिकल एक्टिविटी नहीं हो रहा है, इसलिए हमारा शरीर बढ़ जा रहा है, कहीं पे मोटापा बढ़ जा रहा है और पैर हाथ दर्द दे रहा है, क्योंकि जमीन में भी नहीं पड़ रहा है। तो हमें शुगर को ठीक करना है तो फिजिकल एक्टिविटी भी ध्यान रखना। ఫిజికల్ యాక్టివిటీ అంటే రెండోది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కారణంగా మనకు రెండో కారణం షుగర్ రావడానికి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము. ఏదైతే మొదటి కారణం మాటికి తినడము, రెండో కారణము ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము. ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అంటే మనము ఏదైతే కష్టపడతామో, ఏదైతే కష్టపడి మనం పని చేస్తూ ఉంటామో, ఇంత మన పూర్వకాలంలో అందరూ కూడా బాగా కష్టపడేవాళ్ళు కాబట్టి వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీ చాలా ఉండేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనము ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేదు, మెంటల్గా మనం స్ట్రెస్ అవుతున్నాం కానీ ఫిజికల్గా స్ట్రెస్ కావట్లేదు. దానివల్ల ఏమవుతుంది అంటే మనం ఇప్పుడు నడిస్తే కూడా మనము చెప్పులు వేసుకోవడం లేకపోతే ఇంకేమైనా వేసుకొని నడుస్తున్నామో, అదే మనము గ్రౌండ్లో అంటే మనం ఇప్పుడు ఏదైతే భూమి ఉందో భూమికి తగినట్టు మనం నడిస్తే, ఇప్పుడు ఎట్లయితే మనకు ట్రాన్స్ఫార్మర్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఎంత పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టినా సరే అది ఎర్త్ లేకుండా ట్రాన్స్ఫార్మర్ అనేది పనిచేయదు. అలాగని మన బాడీ కూడా ఎర్త్ అనేది కావాలి. ఆ ఎర్త్ అనేది మన భూమి ఏదైతే ఉందో దాని దగ్గర భూమి మీద మనం చెప్పులు లేకుండా మనం ఎప్పుడైతే నడుస్తామో మనకు అప్పుడు ఎర్త్ అనేది అందుతుంది. అప్పుడు ఆ ఎర్త్ అనేది అందుతుంది. అక్కడ మనం వాకింగ్ చేయడమో, ఎక్సర్సైజ్ చేయడమో, యోగా చేయడమో, ఇలాంటి ఏమైనా ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోతే ఇంట్లో ఉన్న పనులు చేయడం ఇలాంటివి చేసినా సరే మనకు ఫిజికల్ యాక్టివిటీస్ అవుతాయి. అయినప్పుడు మనం షుగర్ నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుందని సార్ చెప్పారు. ठीक है। तीसरा जो है शुगर होने का कारण है 8 घंटा नहीं सोना। 8 घंटा, जैसे कि हम 8 घंटा जब आराम शरीर को नहीं देते हैं तो हमारे शरीर जो है ना, जैसे रात में जगते हैं, जैसे मोबाइल को जो है ना रात में जब जलाते हैं, मोबाइल जब आंख में पड़ता है तो भगवान ने क्या सोचा कि आंख में जैसे ही लाइट पड़ता है ना आंख में, तो हमारे यहाँ सेंसर लगा हुआ है, उसको क्या लगता है? अभी दिन। आंख में जैसे लाइट पड़ेगा और यहाँ दिमाग को क्या लगता है? अभी दिन। तो रात में जब आप लाइट जलाते हैं, मोबाइल जैसे जैसे मोबाइल जलाते हैं और जैसे आंख में पड़ता है दिमाग को क्या लगता है? अभी दिन। उसको नींद नहीं आएगा, और जब उसको नींद नहीं आएगा तो दिन वाली क्रिया करेगा ये शरीर। कैसा क्रिया करेगा? दिन वाला, क्योंकि इसको क्या लगता है? दिन है। और उस टाइम क्या होता है? आपकी बॉडी जो है आराम हीलिंग करने के बजाय वो दिन वाली प्रतिक्रिया देती है और उसको आराम नहीं मिलता है, जिसके चलते हमारी पेन क्रिया और पाचन क्रिया अनबैलेंस हो जाता है, जिसके वजह से शुगर बढ़ जाती है। इसलिए शुगर खत्म करना है तो 8 घंटा आराम चाहिए ही चाहिए। लेकिन हम लोग आजकल क्या है, आराम नहीं कर रहे हैं 8 घंटा, जिसके वजह से हमारी पेन क्रिया, लीवर की फंक्शन और बॉडी अनबैलेंस हो गया है और हम रात भर मोबाइल से परेशान रहते हैं। तो हमें अगर शुगर को जड़ से खत्म करना है तो 8 घंटा सोना ही सोना। 3 గంటలు మనకు మూడో ప్రాబ్లం ఏంటంటే షుగర్ రావడానికి మనము సరైన నిద్ర లేకపోవడం. నిద్ర అనేది ప్రతి వ్యక్తి కూడా 8 గంటలు నిద్రపోవాలి, కానీ నిద్ర అనేది 8 గంటలు పోకపోవడం ద్వారా మనకు మన బాడీ అనేది రెస్ట్ అనేది లేకపోవడం ద్వారా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఏవైతే ప్యాంక్రియాస్, లివర్ ఇవన్నీ కూడా అవి వాటికి రెస్ట్ దొరకక అవి తొందరగా అలసటకు గురయ్యి షుగర్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మన మూడో కారణం ఏది అంటే 8 గంటలు నిద్ర లేకపోవడం. మనం ఎన్ని గంటలు నిద్రపోకుండా మనం ఏం చేస్తున్నాము,
మొబైల్ అనేది రాత్రిపూట మనం ఎక్కువ సార్లు వాడటం ద్వారా రాత్రి 10, 11, 12, 1 గంట వరకు కూడా మనం నిద్రపోకుండా మొబైల్ చూస్తూ ఉంటాము. ఆ మొబైల్ చూస్తూ ఉంటే మనకు దేవుడు ఇక్కడ సెన్సార్ పెట్టారు. మన కళ్ళతో ఎప్పుడైతే చూస్తూ ఉంటామో ఇంకా వెలుతురు ఉంది కాబట్టి నిద్ర ఇప్పుడే పట్టకుండా మనకు ఇబ్బంది పడుతూ ఉంటాము. మనం రాత్రి అయింది అంటే మనము మొబైల్ని ఏదైతే పడుకోవడానికి 1 అవర్ బిఫోరే మన మొబైల్ని పక్కన పెట్టేసి మనం మామూలు ఫిజికల్ యాక్టివిటీస్లో ఉన్నట్టయితే మనకు అప్పుడు ఆ నిద్ర అనేది గాఢంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పడుకునేటప్పుడు మొబైల్ని వాడకుండా మీరు 8 గంటలు పడుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్నాను సార్. तो हमें कितना घंटा सोना है? 8 घंटा। रात में मोबाइल ज्यादा नहीं देखना है। क्लियर? चौथा लास्ट, शुगर होने का मेन कारण, सबसे ज्यादा आज जो शुगर हो रहा है उसका मेन कारण, ठीक है? बता। ఇప్పుడు 3 కారణాలు చెప్పారు కదండి. ఇప్పుడు అసలైన కారణము, లాస్ట్ కారణము, అది నాలుగోది. ఆ నాలుగోది ఇంపార్టెంట్ అన్నట్టు, అది దానికోసం చాలా వివరిస్తున్నారు. पहले भगवान ने इंसान को बनाया है ना। तेलंगाना, आंध्रा के लोग सबसे ज्यादा भगवान पे विश्वास करते हैं। और एक बार आप जिस जगह पे खड़े हैं ना, है ना, जहाँ मीटिंग हो रही है, गणेश जी के जगह पे मीटिंग हो रही है, एक बार नारा भी लगाए, गणपति बाबा मौर्य, है ना। विश्वास हम सबसे ज्यादा ऊपर वाले पे करते हैं। भगवान को आपने देखा है चाहे नहीं देखा है, जो बात बताने जा रहे हैं ना, वो आज तक किसी साइंस ने नहीं बताया होगा और ना कोई डॉक्टर बताया होगा। और जो हम बताने जा रहे हैं ना, यही जिंदगी की सच्चाई है जो बताने जा रहे हैं। भगवान को आपने देखा है नहीं देखा है मुझे नहीं पता कि कैसा है, कैसा क्या होगा, लेकिन आंख जो चीज को देखता है बॉडी से उसी तरह का एनर्जी निकलता है। बात को समझ में आ रहा है? आंख जिस चीज को देखता है वैसे ही बॉडी से एनर्जी निकलता है। जैसे हम गणपति बाबा जी को देख लिए, है ना, हम जैसे गणपति बाबा जी को देखेंगे तो उसको देखने के बाद हमें अंदर से एक श्रद्धा वाली एनर्जी निकलेगी, एक विश्वास वाली एनर्जी निकलेगी। आंख जिस चीज को देखता है वैसे ही बॉडी रिएक्ट करता है। जैसे मान लीजिए, हम एक उदाहरण आपको बता रहे, जैसे कि बांग्लादेश में एक हिंदू को जिंदा जला दिया, ऐसा सुने थे? किसी ने देखा था? सुने थे? सुने थे। जिसने देखा, ध्यान से सुनिएगा, जिसने देखा उसके अंदर खून खोला, ये गलत हो गया, खून खोला जिसने देखा, लेकिन जिसने नहीं देखा उसके अंदर खून खोला, उसके अंदर खून खोला नहीं। क्यों? क्योंकि जिसने देखा उसके अंदर खून इसलिए खोला क्योंकि आंख जो देखती है वैसा एनर्जी देता है, लेकिन जो नहीं देखा उसके अंदर तो खून नहीं खोला। अच्छा, एक छोटा बच्चा है, उसको एक मास्टर एक छड़ी से बेरहमी से पीट रहा है, और बेरहमी से, देख के कैसा आएगा? देख के गुस्सा आएगा? देखे इसलिए गुस्सा आया। अगर नहीं देखेंगे तो गुस्सा आएगा? नहीं आएगा। यानी आंख जिस चीज को देखता है वैसी एनर्जी देता है। बात समझ में आ रहा है? जैसे कोई व्यक्ति मान लीजिए वेदालेक्स करना चाहता है और फिर वो कर क्यों नहीं पाता? क्योंकि आप बनना क्या चाहते हैं वो चीज आंखों को दिखाना पड़ेगा, क्योंकि आंख जो देखता है वो चीज देना चालू करता है। आप चाहते क्या? आप पैसा कमाना चाहते हैं तो पैसा कमाने वालों के साथ रहना पड़ेगा, तो उस तरह का एनर्जी आएगा। अमीर बनना चाहते हैं तो अमीर लोगों के साथ रहना पड़ेगा, तो उस टाइप का एनर्जी आएगा। समझ में आ रहा है?
लेकिन अगर आप मान लीजिए पैसा कमाना चाहते हैं, अमीर बनना चाहते हैं, वेदालेस करना चाहते हैं, और इधर से गए और एक दारू पिया, जो दारू पीता है उसके पास बैठ गए और दारू पी लिए, तो फिर दारू पीने के बाद कौन वाला एनर्जी निकलेगा? और तो बड़ा वेदालेस करता है, हमारा तो होगा ही नहीं, तो वेदालेस कर रहा है, तो दारू पीने के बाद कौन वाला एनर्जी निकलेगा? दारू वाला, क्योंकि दारू पीने वाले के साथ बैठा और दारू पिया, एनर्जी कौन वाला निकला? दारू वाला। कोई जुआ खेलने वाले के पास चला जाएगा तो उसके बाद कौन वाला एनर्जी निकलेगा? वो वाला। तो आप बनना क्या चाहते हैं, वो चीज आंखों को बार बार दिखाना पड़ेगा, ताकि वही तरह से शरीर तैयार होगा। जैसे आग की भट्टी, समझते हैं? आग की भट्टी, कोयला वाला आग की भट्टी लगा हुआ है, कोयला वाला आग का भट्टी लगा हुआ है, और उसमें कोयला एक साथ क्या है? लाल। एक साथ कोयला उसमें क्या है? लाल। एक कोयला को निकाल के साइड कर दो, क्या हो जाएगा? काला। क्या हो जाएगा? फिर उस कोयला को भट्टी में जहां जल रहा वहां रख दो, फिर क्या हो जाएगा? लाल। संगत के साथ रंगत चेंज हो जाती है, समझ गए? यानी आपको कुछ बनना है तो किन लोगों के पास रहना पड़ेगा? जो वेदालेस करते हैं, वेदालेस के दुकान में, वेदालेस के मीटिंग में। बनना क्या है वैसे ही इसको दिखाना पड़ेगा। इस शरीर को जो चीज बनना चाहते हैं उसको बार बार दिखाना पड़ेगा। आप वेदालेस क्यों नहीं कर पाते? क्योंकि आप वो चीज दिखाना भूल गए। जैसे आपको वेदालेस करना है, अब वेदालेस करना है तो वेदालेस के मीटिंग, वेदालेस का प्रोडक्ट, वेदालेस का मीटिंग, वेदालेस का सेमिनार, ये सब देखते रहेंगे तो शरीर के अंदर वेदालेस वाली चीजें आएगी। लेकिन आप वेदालेस करना चाहते हैं और आप चल गए एगो पार्टी पॉलिटिक्स के मीटिंग में। यहाँ कौन पार्टी है? कांग्रेस। तो मान लीजिए आप चल गए कांग्रेस के मीटिंग में, वहां देखने के बाद आपको कौन वाला एनर्जी निकलेगी? कांग्रेस वाला। अब आप कहेंगे हमको पंचायत का कुछ बना दो, हम भी कांग्रेस का कुछ होते। उसको देखने के बाद आपकी एनर्जी कौन वाला निकलेगा? कांग्रेस वाला। कैसा वाला फील होगा? राजनीतिक वाला, क्योंकि आपने कौन वाला देखा? कांग्रेस का मीटिंग। तो आंख जो देखता है वैसे ही फील देना चालू करता है। अब आपको क्या बनना है? आपको क्या बनना है? जैसे देखिए, आपको क्या चाहिए? पैसा। क्या चाहिए? पैसा। और क्या चाहिए? गाड़ी। और क्या चाहिए? अच्छा घर। तो अब आपसे पूछते हैं, पैसा आपको कौन देगा? मामा, मामी, पड़ोसी, कौन देगा? कोई नहीं देगा। कौन देगा पैसा? मामा, मामी, पड़ोसी, कांग्रेस, बीजेपी, पैसा कौन देगा? तो फिर इन लोगों के बीच टाइम पर अगर टाइम पास करिएगा तो ये पैसा देगा ही नहीं। जब ये आपको टाइम, जब कांग्रेस नहीं देगा, बीजेपी नहीं देगा, मामा नहीं देगा, मामी नहीं देगा, पड़ोसी नहीं देगा, तो इनके बीच में टाइम पास करेंगे तो पैसा तो ये देंगे नहीं, ये तो देंगे नहीं। तो फिर पैसा देगा कौन? पैसा कौन देगा सर? नहीं, हम कह रहे हैं मामा नहीं देगा, पड़ोसी नहीं देगा, कोई नहीं देगा, तो हम इनके बीच में टाइम पास करेंगे तो ये तो पैसा देंगे नहीं। तो हमें पैसा देगा कौन? कौन देगा पैसा? कौन देगा? हाँ अनुराधा जी, पैसा कौन देगा? ताली बजाए एक बार। पैसा कौन देगा? जोर से बोलिए। तो फिर समय कहां देना पड़ेगा? आप समझ में आ रहा है? पैसा कौन देगा? तो सुबह से शाम किसका पिक्चर दिखाना पड़ेगा? वेदालेस। सुबह से शाम किसका पिक्चर दिखाना पड़ेगा? वेदालेस। पैसा कौन देगा सर? वेदालेस। तो पिक्चर किसका दिखाना पड़ेगा? वेदालेस। अच्छा एक चीज बताइए, वेदालेस आपको पैसा देगा, वेदालेस को भी तो कुछ देना पड़ेगा।
वेदालेस आपको पैसा देगा, लेकिन वेदालेस को भी तो कुछ देना पड़ेगा आपको। वेदालेस आपको पैसा देगा, लेकिन आपको भी तो वेदालेस कुछ देना पड़ेगा ना। काम तो सब बोल रहे हैं, कर रहे हैं, क्या देना पड़ेगा? वेदालेस आपको पैसा देगा, लेकिन वेदालेस को भी बदले में समय देना पड़ेगा। वेदालेस आपको पैसा देगा, लेकिन बदले में सब क्या मांगेगा? समय। क्या मांगेगा? समय। फिर पहला, वेदालेस को क्या देना पड़ेगा? पहला, समय। वेदालेस आपको देगा, लेकिन बदले में क्या देना पड़ेगा? समय। दूसरा, वेदालेस आपको पैसा देगा, लेकिन उसके लिए दूसरा वेदालेस को देना पड़ेगा प्रायोरिटी। प्रायोरिटी समझते हैं? प्राथमिकता। प्राथमिकता समझते हैं? प्राथमिकता, प्रायोरिटी, बताइए उसका मतलब क्या? అంటే దానికి ఇంపార్టెన్స్ అంటారు కదా, వేదానికి ఎప్పుడైతే మనం ఇంపార్టెన్స్ ఇస్తామో, దానికి ఎప్పుడైతే టైం ఇస్తామో, అప్పుడు వేదానికి దాని యొక్క ఇంపార్టెన్స్ అది इंपॉर्टेंस। मतलब आपको वेदालेस पैसा देगा, लेकिन इंपॉर्टेंस वेदालेस को भी देना पड़ेगा, है ना। जैसे वो नौकरी करते थे, नौकरी उसको पैसा दे रहा है, नौकरी करते थे, नौकरी उसको पैसा दे रहा है, लेकिन नौकरी को इंपॉर्टेंस दे रहा है, नौकरी के प्रति सीरियस है, तो नौकरी से उसको पैसा मिल रहा है। वेदालेस आपको पैसा देगा, लेकिन वेदालेस को देना पड़ेगा इंपॉर्टेंट, वेदालेस को देना पड़ेगा समय, वेदालेस से करना पड़ेगा काम, है ना। समझ में आ रहा है? तब देगा पैसा। तो इंपॉर्टेंस, हम क्या करते हैं? वेदालेस को कोई इंपॉर्टेंस नहीं देते, और हम चाहते हैं पैसा। समय नहीं देंगे, लेकिन चाहते हैं पैसा। इंपॉर्टेंस नहीं देंगे, लेकिन चाहते हैं पैसा। देगा? तो आज के बाद क्या करना पड़ेगा? इंपॉर्टेंस। क्या देना पड़ेगा? समय। क्या देना पड़ेगा? प्रायोरिटी। अब समझिए तीसरा, जो सबसे बड़ी चीज, वेदालेस आपको पैसा देगा, लेकिन 100% प्रोडक्ट यूज करना पड़ेगा। पैसा वेदालेस देगा, पैसा वेदालेस देगा, पैसा वेदालेस देगा, लेकिन बदले में वेदालेस को यूज करना पड़ेगा। जैसे साबुन, आप क्या कीजिएगा? वेदालेस से पैसा खोज रहे हैं और साबुन लगाएंगे बाजार का। वेदालेस से पैसा खोजेंगे, मुंह धोएंगे बाजार का। वेदालेस से पैसा खोजेंगे, तेल लगाएंगे बाजार का। वेदालेस से पैसा खोजेंगे, कपड़ा पहनेंगे बाजार का। हमको पैसा मिलता, देखो वेदालेस का कपड़ा, वेदालेस का टाई, वेदालेस का पैंट, वेदालेस का, हमको इसलिए वेदालेस दे रहे हैं। आप क्या है? पैसा चाहिए वेदालेस, कपड़ा पहनेंगे बाजार का। हाँ, पैसा चाहिए वेदालेस और साड़ी पहनेंगे बाजार का। हाँ, पैसा चाहिए वेदालेस और साड़ी पहनेंगे बाजार का। पैसा देगा? हेलो, देखिए इनको चाहिए वेदालेस से पैसा। देखो वेदालेस का साड़ी, वेदालेस का कोट, 1 लाख रुपया महीना कमा रहे, इनको पैसा नहीं मिल रहा है, बाजार का साड़ी पहने, बाजार का पर्स रखे हुए, बाजार का सारे चीज। क्यों? पैसा वेदालेस देगा, लेकिन बदले में वेदालेस का साबुन, वेदालेस का तेल, वेदालेस का शैम्पू, वेदालेस का सब चीज यूज करना पड़ेगा 100%। अब कई लोग बोलेंगे हम वेदालेस का प्रोडक्ट क्यों यूज करेंगे? अगर नहीं करेंगे तो आप बीमार हो जाएंगे। अगर वेदालेस का प्रोडक्ट यूज नहीं करेंगे तो बीमार हो जाएंगे। जैसे बाजार का साबुन लक्स इंटरनेशनल, लक्स इंटरनेशनल साबुन 4 पीस का दाम कितना है? 150। 4 पैक एक साथ रहता है, कीमत है 150। लेकिन सिंगल लेंगे लक्स इंटरनेशनल तो 40 रुपया पड़ेगा। कितना ग्राम है? 100 ग्राम। कितना ग्राम है? 100 ग्राम। कीमत कितना है? 40 रुपया। पीछे में साबुन के पीछे के डब्बे में लिखा हुआ है टॉयलेट सोप। क्या लिखा हुआ है? टॉयलेट सोप। उसका मतलब क्या होता है? ड्रेसिंग।
कि बाथरूम से निकलो और हाथ उत धो लो। हम क्या कर रहे हैं, बाथरूम से घुस के ऊपर से नीचे ही धो लिए, है ना। हम हाथ धोने के वजह ऊपर से नीचे धो लिए। अब इससे क्या होगा, हाथ धोने के वजह बाजार के जो टॉयलेट सोप होता है ना, उसे खाजला खुजली होता है। जिसको भी स्किन डिजीज होगा, खजला खुजली कहेंगे, स्किन डिजीज, डॉक्टर के पास जाना, डॉक्टर क्या बोलेगा, साबुन नहीं लगाना। ऐसा बोलता है, साबुन नहीं लगाना। क्यों? क्योंकि बाजार के साबुन लगाने से स्किन इचिंग होता है, खुजली। लेकिन हमारे साबुन लगाने से बीमारी नहीं होता, हमारे तेल लगाने से बीमारी नहीं होता, हमारे तेल लगाने से शैम्पू से बीमारी नहीं होता है। बाजार के शैम्पू में बीमारी है, जैसे एक मिल्क प्रोटीन शैम्पू अंडा से बनता है, उसमें क्षार मिलाया जाता है, इसलिए झाग होता है, उसमें खतरनाक केमिकल मिलाया जाता है। तो हम आज के बाद बाजार के जितने भी चीजें यूज करते हैं उससे होती है बीमारी, और घर में आती है बीमारी, और घर से जाता है पैसा। लेकिन वेदालेक्स के प्रोडक्ट यूज करेंगे तो घर से बीमारी जाएगी और पैसा आएगा। तो पैसा वेदालेक्स देगा, लेकिन उसके लिए क्या करना पड़ेगा, 100% प्रोडक्ट यूज। अब लास्ट, वेदालेक्स आपको पैसा देगा सर, देगा, लेकिन वेदालेक्स का प्लान जानना पड़ेगा। इधर आइए, फैक्ट्री में काम करते हैं, उसमें आपका काम क्या है? इलेक्ट्रिशियन। ये फैक्ट्री में काम करते हो, काम क्या करते हैं, इलेक्ट्रिशियन। अगर वो काम नहीं जानेंगे तो पैसा देगा? यानी फैक्ट्री में काम करते हैं, लेकिन काम क्या है, इलेक्ट्रिशियन, तो इनको पैसा मिलता है। तो आप वेदालेक्स करते हैं, तो वेदालेक्स से कैसे पैसा मिलता है जानते हैं क्या? जानना पड़ेगा। हम क्या करते हैं, हम जैसे अनुराधा जी, अगर आप कह रहे हैं कि मुझे पैसा नहीं मिलता, तो क्या वेदालेक्स का प्लान जानते हैं? जानते हैं? मल्लिका जी जानते हैं? चलिए आप बताइए हमको, 3,500 बीवी करने पे क्या क्या मिलता है? हाँ चलिए, हाँ, तो ये जो है, अभी हमारे पास पैसा कैसे कैसे मिलेगा, वेदालेक्स से पैसा मिलेगा, लेकिन कैसे कैसे मिलेगा, ठीक है। उससे पहले एक लास्ट छूटा हुआ था, क्या, शुगर के लास्ट कारण जो सबसे ज्यादा था, है ना, जिसको हम छोड़ दिए थे बीच में, कहीं बीच में आ गए। शुगर होने का लास्ट कारण सबसे ज्यादा जो होता है, शुगर जो सबसे ज्यादा होता है आजकल जो हो रहा है, शुगर सबसे ज्यादा क्यों हो रहा है पता है? हम रात में देर से खाते हैं, उसको अंग्रेजी में बोलते हैं लेट नाइट खाना। हम लोग देर से खाना खाते हैं। भगवान ईश्वर तिरुपति जी हो, चाहे जिसने भी इस धरती को बनाया, वो जब बनाया ना, तो सूर्य जैसे जैसे निकला और जैसे जैसे ढला, तो जैसे जैसे सूर्य निकला वैसे वैसे ये जो लीवर है ना, खाना पचाने वाला, वो तेज जलता है, और जैसे जैसे शाम होता है ये बुझ जाता है। समझे? సార్ ఏదైతే నాలుగో అంటే షుగర్ రావడానికి 3 కారణాలు మనం విన్నాం కదా. ఇది 4వ కారణం ఏంటి అంటే లేట్ నైట్ తినడం. అంటే రాత్రి ఎక్కువ టైం అయిపోయిన తర్వాత తినడం ఏదైతే ఉందో అది దాని మెయిన్ కారణం అన్నట్టు. ఎప్పుడైతే మనకు దేవుడు సృష్టించినప్పుడు మనకి ఏదైతే ఏది మన దేవుడు మన శివుడు కానివ్వండి, లేకపోతే అల్లా కానివ్వండి, యేసు కానివ్వండి, ఎవరైనా సరే మనకు సృష్టించిన ఎవరైతే సృష్టికర్త ఉన్నారో ఆయన మనకు పుట్టించింది ఎలా అంటే, మనము పొద్దున అంటే మనకు సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అప్పుడు మన బాడీలో మన ఏదైతే లివర్, మన ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్టివ్గా పనిచేస్తాయి అన్నట్టు. ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో అప్పుడు దాని వర్క్ అనేది స్లో అయిపోద్ది అన్నట్టు. ఇది ఎప్పుడైతే ఎప్పుడు స్లో అయిపోద్దో అప్పుడు మనం తినడం ద్వారా మనకు అవి సరిగ్గా డైజెషన్ అవ్వకపోవడం ద్వారా మనకి షుగర్ అనేది రావడానికి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే లేట్ నైట్ తినడం.
तो लेट नाइट जब हम खाना खाते हैं, यानी देर से जब खाना खाते हैं, 8 बजे के बाद हमारी जो ये पाचन क्रिया है, इसको संस्कृत बोले जठर, जठर अग्नि। हम जब खाना खाते हैं तो इसमें आग जलती है। कितना घंटा? 1 घंटा 20 मिनट। और तेलंगाना के लिए सबसे बहुत जरूरी है, अशोक जी, तेलंगाना स्टेट के लिए सबसे ज्यादा जरूरी है। क्या जरूरी? तेलंगाना में सबसे ज्यादा हम जो देखते हैं, यहाँ मांस मछली बिरयानी ज्यादा चलता है। तो जो हमारा, देखिए जो बात बहुत बारीकी से बता रहे हैं, ध्यान से समझिए। हम जो खाना खाते हैं ना, तो ये जो लीवर है ना, 1 घंटा 20 मिनट जलता है। कितना? 1 घंटा 20 मिनट। हमारा जो ये जठर अग्नि है